సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ ఎస్ఐఆర్ సర్వేపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో పేదలు, అణగారిన వర్గాల ఓటు హక్కులకు భంగం కలగకుండా ఎన్నికల కమిషన్ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వలస కార్మికులు, ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి ఓట్లు దొంగిలించకుండా స్థానికంగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సర్వే ప్రక్రియ హేతుబద్ధంగా జరగాలని సిపిఎం నేతలు పేర్కొన్నారు. ఈ నెల జూన్ 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ఓట్ల సవరణ నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్ర టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు 3 రోజులు గడిచింది. జిల్లా వ్యాప్తంగా వస్తున్నటువంటి పత్రికల్లో వార్తలు చూస్తే చాలామంది వాళ్ళ పుట్టుకకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కానీ, ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ, ఇలాంటి వాళ్ళ చదువులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కానీ ఇతరత్ర ఎవరు చూపించలేకున్నారు, వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి ఆధార్ కార్డు ఆధారంగా, ఓటు కార్డు ఆధారంగా ఈ ఓట్ల సవరణ సర్వే జరగాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం కడప జిల్లా కమిటీ జిల్లా కలెక్టర్ను కోరుతా ఉంది. రెండోది, ఈరోజు వలస కార్మికులుగా ఉన్న వాళ్ళు 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు కూడా ఇతర ప్రాంతాలకు, ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వస్తూ ఉన్నారు. ఈ సర్వే అనేటువంటిది సెప్టెంబర్ 15 వరకు ఎండ్ ఆఫ్ డేట్ అని చెప్పారు. ఈ లోపల రాకపోతే వాళ్ళ ఓట్లన్నీ కూడా తొలగించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది భారత సిటిజన్షిప్కు ముప్పు కలిగించేటువంటి వ్యవహారంగా ఉంటుంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక ప్రజలను విచారించి అటువంటి వలస కార్మికుల యొక్క ఓట్లను యథావిధిగా కొనసాగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే చాలామంది జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్తూ ఉన్నారు, గల్ఫ్ కంట్రీస్కి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు 3 సంవత్సరాలకు ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి, 5 ఏళ్ళకు ఒకసారి ఇంట్లో వస్తారు. అటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించేటువంటి పని చేస్తూ ఉన్నారు. వాళ్లకు ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా పని ప్రదేశాల్లో ఉపాధి ఉన్న చోట వాళ్ళకు ఓటు ఉండదు, సిటిజన్షిప్ ఉండదు. ఇక్కడ స్థానికంగా జన్మస్థలంలో ఓటు తొలగించడము, సిటిజన్షిప్కు ముప్పు కల్పించే పని చేస్తూ ఉన్నారు. ఇది ముందస్తు జాగ్రత్తగా బిఎల్ఓ అధికారులకు, ఆర్డీఓలు, కలెక్టర్లు ప్రత్యేకమైనటువంటి సూచనలు చేసి అటువంటి అన్నింటినీ కూడా కొనసాగించడానికి ప్రయత్నం చేయాలా. కుటుంబ సభ్యులు చెప్పేటువంటి వివరాలు, అట్లాగే స్థానిక ప్రజలు చెప్పేటువంటి వివరాలతో వాళ్ళ ఓట్లను కొనసాగించాలని మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఎస్ఐఆర్ పైన జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి బాధితులందరితో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప.